హాయ్ గైస్, ట్రైన్లో అయితే బయలుదేరిపోయాం. అలా పచ్చ పచ్చని పొలాలు చూసుకుంటూ నేచర్ని ఆస్వాదించి వెళ్తూనే ఉన్నాం. పొద్దున మార్నింగ్ పూట 6 o'clockకి. ఇంకా మనోడు చూసుకుంటే చూర్రా అంటే చూడను కూడా చుట్టలేదు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ట్రైన్ పాస్ అవ్వలేదని కాసేపు ఈ పొట్టు పిల్లడితో సరదాగా అలా అలా ఆడుకుంటున్నాం. చాలా చూసుకున్నాడు కదా, వావ్ నాకు నచ్చాడు. చివరిగా మనకి స్టేషన్ కూడా వచ్చేసింది. స్టేషన్లో దిగా రైట్ ఆర్ లెఫ్ట్ ఏదో ఒకటి లెఫ్ట్ దిగేసి ఇంకా అలా వెళ్తాను బయటికి స్టేషన్కి వచ్చేసాం. చివరిగా మా ఫ్రెండ్కి అప్పుడు ఊపెక్కింది. ఏం ఎక్కి చదవరా, నేను మా ఫ్రెండ్స్ రెడీ అయిపోయి బండ్ల మీద వెళ్తున్నాం. ఇంకా ఎక్కడికి అని చెప్పలేదు కదా, మా ఫ్రెండ్కి అప్పుడే బాత్రూమ్ వస్తుందని చెప్పాడు. అక్కడికి కాదులేండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడికి అర్థమైంది మీకు. మా ఊళ్ళో రేసుల మీద రేసు పెట్టుకొని వస్తున్నారు, పోటీ మీద పోటీ వస్తున్నారు. చివరిగా మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు రీచ్ అయిపోయాం. అక్కడ కొన్నం చేస్తుంటే వీళ్ళు వచ్చి అడ్డం పడుతున్నారు. ఏం చేయలేదా, జరగనట్టు పాటలు వస్తాయి. ఊర్లోకి ఎంటర్ అన్నట్టుగా వస్తున్నారు వీళ్ళు. ఫైనల్గా వచ్చేసాం ఊర్లోకి. లాస్ట్లో చెప్తాను, ముందేదో ఇప్పుడే చూపించేసాను. తెలిసిందేగా మీకు కూడా, పెళ్ళి అంటే ఎలా ఆడబెట్టుకుంటుందో. ఇది దిగేసి ఇంకా మా ఫ్రెండ్ని కలవడానికి లోపలికి వెళ్ళిపోయి ఏడే పెళ్ళి కొడుకు ఎలా ఉన్నాడు, మామూలుగా లేడు కదా. ఇంటికి పెళ్ళి అయినసరికి మా వాడు కూడా సిక్కు వచ్చింది. కెమెరాకి వెళ్ళి చూడమాట, సోన కూడా చూడలేదు. ఇంకేముందని మళ్ళీ రొటీనే మధ్యాహ్నం భోజనం. ఇంకా అలా మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొని సర్వీసింగ్ చేస్తూనే ఉన్నారు. అయిపోతానని వస్తా ఉన్నారు. మాకు ఆకలి అవుతున్నారు నాయనలారా అంటే తిందామని ఇంతసేపు చేశారు. అప్పటికి 3:30 దాటిపోయింది. ఆకలి మీద ఆగలేక ఇంక నేను కూడా స్పీడ్గా సప్ వేసేసి లోపలికి వెళ్ళి స్టడీ అయిపోయి కూర్చుని పోయాను. ఇంకా మా వాళ్ళందరూ సర్వీసింగ్ చేస్తున్నారు. కొంతమంది వచ్చి ఎవర్రా వీళ్ళంతా క్యాటరింగ్ బ్యాచ్ ఎక్కడ మంది తెచ్చారని అడుగుతున్నారు. అయ్యా బాబు, మాకు క్యాటరింగ్ బ్యాచ్ కాదు, మేము పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ అంటే. అవునా, అలా లేరు మీ మొగలు చూస్తుంటే అన్నట్టు ఉన్నారు. ఏం చేస్తాంలేండి. ఇంకా ఫైనల్గా మొగల్లో కూర్చుని పోయారు, ఆకలి మీద తట్టుకోలేక. అందుకాడు ఈ ఇంగులు తింటారు మీరంతా, అలా తింటున్నారు. చూసి మా వాడు నాకు కూడా పెట్టేశాడు. తింటా నాకు కూడా, కానీ ఏం చేస్తాం. ఫైనల్గా అట్టేసి అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. మా ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు తీసుకుంటా సెల్ఫీ తీసుకుంటా హ్యాపీగా అలా గడిచిపోతున్నాగా. మా వాళ్ళు ఎదురుగా ఇద్దరు వస్తున్నారు చూడండి, దానిలో వెళ్ళి ఒక పోజు పెడుతుంటే మధ్యలో టైటానిక్ ట్యాంకులు పెట్టాడు. అది ముందు మాత్రం ఈ రెండు మాత్రం లేదు, అంతా నవ్వుతున్నారు. పెళ్ళింటిగా డీజిల్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా రచ్చ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ కూడా చూడండి ఎలా ఉన్నాడు, ఇందులో సూపర్ ఫ్యాన్. మా ఫ్రెండ్ని కూడా ఇంకా ఫైనల్గా పువ్వు చూపించాము. డ్యాన్స్ మామూలుగా ఇట్లేదు, డ్యాన్స్ అంటే ముందు వస్తాడు. అమ్మాయి అన్న ముందు వస్తాడండి, అది వేరే విషయం. స్టెప్ వేస్తుంటే మా వాళ్ళు చదువుకున్నారు. ఇంకా మేము ఏ చెప్పలో ఉన్నాం. మేము ఆగను కూడా ఆగట్లే, ఒక్కడు కూడా ఆగట్లే. ఆగనరా అంటే అక్కడ పెట్టుకుని కూడా పెట్టించుకోవట్లేదు. నేటి సార్ ఏం చేస్తున్నాండి. ఫైనల్గా అయిపోయింది. ముందు వచ్చి అందరూ పడుకున్నారు అన్నమాట. అంటే ఓకే బాబు బెస్ట్ అమ్మాయిలు వచ్చేసరికి లోపే మా కొడుకు ఈజీ పెట్టి మామూలు చేయట్లేదు. అమ్మాయిలు ఒకరు గారు ఇద్దరు గారు నలుగురితో అల్లాడిస్తున్నాడు. అట్లా ఒక మూల నుంచి వాళ్ళ భార్య చూస్తూ కానీ ఇప్పుడే అన్నట్టు చూస్తుంది. పెళ్ళి అయితే నీకు ఉంటుంది అనుకొని అక్కడ ఫీల్ అవుతుంది. మనోడేమో అమ్మాయిని ఎత్తుకొని ఉద్యోగంలో ఉన్నాడు. ఇప్పుడు మన టైం వచ్చేసింది కదా, కానీ మామూలుగా మరి.
ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసింది వాడి పెళ్ళి. తాలికట్ట అయిపోయిన తర్వాత మేము గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేసి ఇంకా నా దగ్గరికి వచ్చిన టైం నేను గిఫ్ట్ ఇస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ ఓపెన్ చేయాలి ఉంచాలి గట్టిగరిచేలోపు వాడు ఓపెన్ చేస్తాడు. ఫైనల్గా చూసారుగా ఫోటో అలా వచ్చేసింది. ఫోటోలు గిటోలు మొత్తం అయిపోయాయండి. ఇంకా అయిపోయిన తర్వాత మంచి వాడికి విషయం చెప్పేసి మంచి ఒక గ్రూప్ ఫోటో దిగేసి వాడికి బాయ్ చెప్పేసి మేము అందరం బయలుదేరిపోయాం. మీకోసం మా పాత ఫొటోస్ చూపిస్తాం, చూడండి ఒకసారి.